అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, కొండా సురేఖ తాజాగా మంత్రులు కమిషన్స్ తీసుకుంటారని చెప్పేసి వ్యాఖ్యలు చేసి సో మళ్ళీ సారీ చెప్పడానికి గల కారణం ఏంటి సార్? సారీ అంటే ఇప్పుడు అమ్మాయి నోరు జారు. ఇప్పుడు అమ్మాయి ఒకటి సమంత లాగా అమ్మాయి కూడా ఒకటి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మనం హైలైట్ అవ్వాలని. ఎందుకంటే ఇప్పుడు కొండా సురేఖ పరిస్థితి ఏంటంటే పాపం ఆ పక్కన సీతక్కనేమో ఎలివేట్ అవుతారు. సీతక్క వాళ్ళకి సీతక్క పార్టీలో ప్రాముఖ్యత వస్తుంది, మంత్రివర్గంలో కూడా విలువ వస్తుంది, ప్రజల్లోనూ విలువ వస్తుంది. సో ప్రాముఖ్యత ఆటోమేటిక్ గా లేడీస్ లో క్యాబినెట్ లో ఉన్న లేడీస్ లో సీతక్క సంపాదించేసుకుంది. ఈవిడికి ఆ క్యాబినెట్ లో ఇంపార్టెన్స్ రావట్లా, ప్రజల్లోనూ ఇంపార్టెన్స్ రావట్లా. సో తాను ఎప్పటికప్పుడు ఏదో ఒక హైలైట్ తీసుకెళ్లాలి, తన ప్రాముఖ్యత ప్రబలంగా చేసుకోవాలంట కోసం ఏదో ఒకటి అంటా ఉంటుంది. అందుకని గతంలో కూడా సమంతాన్ని గురించి మాట్లాడి పేపర్లోకి ఎక్కింది, మీడియాలోకి ఎక్కింది. ఇప్పుడు ఇలా చేసేసి మళ్ళీ నేను అనలేదు, నేను గత ప్రభుత్వం గురించి అన్నాను. గత ప్రభుత్వం దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు అప్పుడెప్పుడో గత ప్రభుత్వం జరిగిందంటే అది ఇప్పుడు మాట్లాడతారు. ఆ మాట ఎక్కడ అనలా, గత ప్రభుత్వ మంత్రులు అని అనలా. కానీ గత ప్రభుత్వ మంత్రుల గురించి అన్నాను. కానీ నేను ఇప్పటి ప్రభుత్వం నోరు జారింది, ఇక నోరు జారినాక ఏదో సమర్థించుకోవాలి కదా, సమర్థించుకుంటే తప్పితే ఏదో ఆవిడ ఎప్పటికప్పుడు హైలైట్ తను ప్రబలం చేసుకోవాలి. ఎక్కడ మర్చిపోతున్నారు, జనాల్లో లేదు, తనకి మంత్రి వర్గంలో లేదు, ఉన్న పేరుకి మంత్రి క్యాబినెట్ మీటింగ్ లో ఉంటుంది. అందుకని ఆవిడకి ప్రాముఖ్యంగా ఒక రెస్పాన్సిబుల్ గా ఆవిడకి అప్పచెప్పట్లేదు. సీతక్క ఉన్నట్టు సీతక్కకి అప్పచెప్పిన పది బ్రహ్మాండంగా చేసుకెళ్తారు. ఎందుకంటే ఆవిడ ఉద్యమము ఆర్గనైజేషన్ వచ్చింది కనుక పద్ధతిగా ఆవిడ ప్రజల్లో పెరుగుతుంది, పార్టీలో వీళ్ళు వస్తుంది, కార్యకర్తలు వీళ్ళు వస్తారు. ఈవిడికి అది లేదు, అవకాశం లేదు. తను మామూలు 100 మందిలో ఉన్న 100లో ఒక మీటింగ్ ఉన్నప్పుడు అందరితో పాటు కూర్చుంటుంది. ఈవిడికంటూ ప్రత్యేకత కానీ, ఆవిడ వెనకాల మీడియా వెళ్ళి అడిగటానికి కానీ, లేదా ఆవిడ సాధిస్తున్నట్టు కానీ ఏమీ లేవు. కనుక అది లేనప్పుడు ఏదో ఒకటి తను 10 మంది నోట్లో రావాలి కదా, అందుకని అంతే. అంటే ఈ వ్యాఖ్యల గురించి కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఎలాంటి ఏమైనా కాంగ్రెస్ ఏం తీసుకోదు. అది రెడ్లు ఉత్సవాగాలంటే ఏం తీసుకున్నారు కాంగ్రెస్? అంత అసహ్యంగా మాట్లాడితే ఏం తీసుకున్నారు? ఏదో వాడిని సస్పెండ్ చేశారు, అయిపోయింది సస్పెండ్ తోటి. ఒక కులాన్ని గురించి అంత దారుణంగా మాట్లాడితే ఆ కులానికి సంబంధించిన సీఎంగా ఉంటే ఏం చేశారు? నాంచి అతని పార్టీని సస్పెండ్ అయిపోయిందా? పార్టీని సస్పెండ్ చేస్తే ఆ మాట అక్కడతో పోయిందా? అది శిక్ష పడాలి, అతను కేసు వేయాలి. ఇలాంటి కులాల గురించి ఇలా తప్పుడు మాట్లాడితే అతను లోపల వేయాలి. అదేం చేయలే కాంగ్రెస్. అంతే, అలా తుడుచుకుంటుంది. అది ఉమ్మూసిన గబుకు తుడుచుకు వాళ్ళకి అధికారం ఉంటే చాలు, పదవులు ఉంటే చాలు, డబ్బుల ఆదాయం ఉంటే చాలు. మిగతా ఏమి ఈ పౌరుషాలు ఏమి ఉండవు వాళ్ళకి. అలాగే పదవి దాహం, ధనదాహం తప్పితే ఇంకేమి లేదు. కనుక వాళ్ళు ఏమి పట్టించుకోరు. థ్యాంక్ యూ సార్.